చెప్పాలి. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడదు. ఏఎస్పీపై వ్యాఖ్యలను ఖండించిన పోలీసు అధికారుల సంఘం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత వృత్తిలో ఉన్న అధికారిని కించపరిచేలా మాట్లాడిన జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వాళ్ళు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జేసీ వ్యాఖ్యలను ఖండించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే జేసీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అన్నటువంటి ఎస్పీ స్టేట్మెంట్. హోంమంత్రి గారు పేర్ని నాని గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకొకళ్ళు వైసీపీ నాయకులు పోలీసులను ఏదన్నా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ప్రశ్నిస్తే ఈమె వాళ్ళని కౌంటర్ చేస్తుంటారు. మరి దీంట్లో ఎందుకు మాట్లాడదు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా తుపాకీ ఉంది నాతో కాల్చి పడేస్తానని బెదిరిస్తే పోలీసు అధికారుల సంఘం స్పందించింది, ఎస్పీ స్పందించింది. మరి బాధ్యతాయుతమైనటువంటి హోంమంత్రి గారిగా స్పందించాల్సింది, అట్టాడి ద్రోరదుపులో పెట్టుకోవాలి, అరెస్ట్ చేయండి, అవసరమైతే కేసు పెట్టండి అని చెప్పాల్సింది. మరి వాళ్ళ విషయంలో ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఎందుకు జరుగుతుంది అన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆమెకే ఉంది. లేకపోతే సాక్షి మానసిక సమస్యలో ఉన్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా, మద్యం విధానంపై అక్రమ కేసులో దాని ఆధారంగా అరెస్ట్లా, చంద్రబాబు సర్కార్ బరితెగింపు, తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ అంటూ సంచలనాత్మకమైన లెక్కర్ కుంభకోణం అసలు ఫేక్ అన్నటువంటిది హైలైట్ చేసేందుకు అనుగుణమైనటువంటి ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని బయటపెట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు సంబంధించినటువంటి విభ్రాంతికర వాస్తవాలు బట్టబయలయ్యాయి. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అల్లిన ఈ కుట్ర కేసులో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమ కేసు దర్యాప్తును సిట్ కొనసాగిస్తోందని వాస్తవం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఇదేం దర్యాప్తు? అలాంటి వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేయడం ఏంటి? ఈ అక్రమ కేసులకి ఏం విలువ ఉంటుందని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలం భాగోతం బహిర్గతమైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యప్రసాద్ వాంగ్మూలం కథ కూడా కంచికి చేరినట్టయింది. చేరినట్లేనన్న తేడతెలం అవుతుంది. అక్రమ కేసులో ప్రభుత్వం పెద్దల ఆదేశాలతో సిట్టలేని కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. లేని కొమ్ముకోణాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించేందుకే కూటమి సర్కార్ ఇంతగా బరితెగించిందన్నది స్పష్టమవుతుంది. మరోవైపు మద్యం దోపిడీ మాఫియా టీడీపీ కూటమి పెద్దల నిర్వాహకమేనన్నది ఆధారాలతో సహా నిరూపితమవుతోంది. చంద్రబాబు సర్కార్ బేతాళ కుట్రలు న్యాయస్థానాల సాక్షిగా పటాపంచలు కావడం, వైఎస్ఆర్సీపీపై బురదచల్లాలను ఎత్తించి భంగపట్ట నకిలీ మద్యం కేసులో కూటమి సర్కార్ అడ్డంగా దొరికిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఈ అక్రమ కేసులో వెళ్లడైన ఒక కొత్త విషయం ఆసక్తికరంగా మారింది. సత్యప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎండ్లూరు ప్రభాకర్ పి విజయ్ వద్దు ఆయనకి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడైంది. సత్యప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వాళ్ళిద్దరూ ప్రిస్క్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటపడ్డాయి. అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్న స్పష్టమైంది. మానసికంగా ఆరోగ్యం లేని సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నాం. విభ్రాంతి కలిగిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్యప్రసాద్తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్న వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు ఎత్తిస్తున్నారు. కానీ సత్యప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడడం సిట్ బండారాన్ని బట్టబయలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.